దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికే 11 రోజుల్లో 4 విడతల్లో ₹7 పైగా పెంచినా చమురు కంపెనీల నష్టాలు ఇంకా భర్తీ కాలేదని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్ సంక్షోభం ప్రభావంతో వినియోగదారులపై మరింత భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గత 11 రోజుల్లో 4 సార్లు ధరలను పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొత్తం లీటర్కు ₹7.38 వరకు భారం మోపాయి. తొలి విడతలో ₹3, తరువాత 90 పైసలు, 87 పైసలు, తాజాగా ₹2.61 చొప్పున ధరలు పెంచాయి. అయితే ఈ పెంపులు కూడా చమురు సంస్థల నష్టాలను పూర్తిగా పూడ్చలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఇరాన్ ఉద్రిక్తతల తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు 74 రోజుల పాటు స్థిరంగానే కొనసాగాయి. దీంతో అధిక ధరలకు ముడి చమురు కొనుగోలు చేసిన ప్రభుత్వ చమురు కంపెనీలు పాత ధరలకే ఇంధనాన్ని విక్రయించాల్సి వచ్చింది. ఈ కారణంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల మొత్తం నష్టాలు ₹1,20,000 కోట్ల దాటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సంస్థలు గత నష్టాలను పూర్తిగా భర్తీ చేసుకోవాలంటే పెట్రోల్, డీజిల్ ధరలను మరో ₹28 నుంచి ₹33 వరకు పెంచాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అంత పెద్ద పెంపు రాజకీయంగా, ఆర్థికంగా సాధ్యం కాదని చెబుతున్నారు. అయినప్పటికీ విడతల వారీగా మరికొన్ని ధరల పెంపులు వచ్చే అవకాశాన్ని మాత్రం కొట్టి పారేయలేమంటున్నారు. ఎందుకంటే గత 2 నెలల్లో ప్రతిరోజు ₹1,000 కోట్ల నష్టాలను చమురు సంస్థలు భరించాల్సి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొంతమేర తగ్గుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ఇంధన ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఇంకా కొనసాగుతూ ఉండటంతో చమురు ధరల భవిష్యత్తుపై స్పష్టత కనిపించడం లేదు. ఒకవైపు ప్రజలపై ద్రవ్యోల్బణ భారం, మరోవైపు చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మధ్య కేంద్ర ప్రభుత్వం సమతుల్యం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం లీటర్కు ₹7 పైగా ధరలు పెరిగినా చమురు కంపెనీల లెక్కలు ఇంకా సర్దుబాటు కాలేదు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ పరిస్థితులు ఎలా మారుతున్నాయన్నదే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరల దిశను నిర్ణయించనుంది. ఈ లెక్కల గందరగోళం మధ్య సామాన్యుడిపైనే భారం పడే ప్రమాదం కనిపిస్తోంది.